నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించిన పండగ జాతర వాతావరణం అయితే కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రెండు టీచర్స్ సంబంధించిన ఒక గ్రాడ్యుయేట్ సంబంధించిన ఫలితం వచ్చింది. ఈ ఎన్నికలు ముగిసాయో లేదో మరొక నోటిఫికేషన్ కూడా ఇప్పటికే వచ్చింది. అదే ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సంబంధించిన నోటిఫికేషన్. ఇక పార్టీల బలాబలాన్ని బట్టి ఈ యొక్క ఎమ్మెల్సీ స్థానాలు రావనుండడంతో అధికార పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది. అలాగే ప్రతిపక్ష పార్టీగా ఉన్న బీఆర్ఎస్కు ఒక స్థానం వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ నోటిఫికేషన్లో భాగంగా 5 స్థానాలకు మాత్రం ఎన్నిక జరగనుంది. దీంతో అధికార పార్టీ సంబంధించిన పార్టీలో మాత్రం పెద్ద ఎత్తున పోటీ ఉంది. దాంతోపాటు బీఆర్ఎస్ నుండి ఎవరు ఈసారి పేరు బయటకు వస్తుందనే దానిపైన కూడా ఆ పార్టీలో బయట కూడా చర్చనీయాంశంగా మారుతుంది. ఎందుకంటే ప్రతిపక్ష పాత్రలో ఉన్న కారణంగా మండలిలో వాయిస్ వినిపించడానికి మాకు అవకాశం కల్పించండి, ప్రజా సమస్యలని బయటికి తీస్తాము, ప్రభుత్వాన్ని ఇరుకున పెడతామని కూడా పెద్ద ఎత్తున ఇటు అధినేతకు అలాగే కేటీఆర్కు, హరీష్ రావుకు, కవితకు వినతులు ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది. ఇక పోటీ ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా అది బీఆర్ఎస్ మాత్రం ఒక టెక్నికల్గా కానీ అలాగే ఒక పార్టీ విధేయతను బట్టి చూసినా కానీ ఒక విధానం ప్రకారం వెళ్ళాలి, వ్యూహాత్మకంగా వెళ్ళాలి అనే ఉద్దేశంలో బీఆర్ఎస్ ఉన్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఈసారి మాత్రం మరోసారి మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి పదవి పూర్తి కాబోతున్న సత్యవతి రాథోడ్ గారి పేరు నామినేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా, పార్టీ కోసం విధేయత ఉన్న వ్యక్తిగా, క్రమశిక్షణ కలిగిన వ్యక్తిగా, మంత్రిగా ఎలాంటి ఆరోపణ లేని వ్యక్తిగా ఉండి అలాగే పార్టీ విధానాల పట్ల స్పష్టంగా ఉండడంతో ఇక ఆమె పేరే మరోసారి నామినేట్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ప్రధానంగా గిరిజన బిడ్డను అలాగే మహిళలను మండలిలోకి తీసుకెళ్లడం ద్వారా పార్టీ వాయిస్ వినిపించే అవకాశం ఉంది. ఓవరాల్గా పార్టీ కూడా ఒక గిరిజన బిడ్డకు అవకాశం కల్పించిన ఒక పేరు రావడంతో పాటు మహిళలకు ప్రాధాన్యత బీఆర్ఎస్ పార్టీ ఇస్తుందనే ఒక మెసేజ్ను వినిపించడానికి కూడా అధినేత ఆమె పేరును చెప్పడానికి కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. రేపో మాపో ఆమె పేరు ఖరారు అవుతున్నట్టు కూడా విశ్వసనీయ సమాచారం. సత్యవతి రాథోడ్ గారు రాజకీయాల్లో టీడీపీలో జాయిన్ అయ్యారు. ఆ టీడీపీలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆ తర్వాత రెడ్డి నాయక్ ఆమె ప్రత్యర్థి కావడంతో పోటీ చేసి ఓడిపోయారు. 2013లో ఆమె బీఆర్ఎస్లో చేరారు. ఇద్దరి మధ్య పోటీ నేపథ్యంలో 2014లో మాత్రం ఆమె రెడ్డి నాయక్ చేతిలో ఓడిపోయి బీఆర్ఎస్ పార్టీలో కొనసాగింది. ఆమె పార్టీ పట్ల విధేయత కానీ ఆమె వ్యవహారంగా చూసిన తర్వాత ఆమెకు సెకండ్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్సీ చేయడంతో పాటు మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అలా ఆమె పార్టీ కోసం చేసిన విధేయత కానీ అలాగే ఒక గిరిజన సామాజిక వర్గం చెందిన వ్యక్తి కావడంతో అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అనే ఉద్దేశంతో మరొకసారి ఈసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా పార్టీ నుండి బీఫామ్ ఇవ్వడానికి ఇక బీఆర్ఎస్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఇక సత్యవతి రాథోడ్ గారికి ఒక పాయింట్ చెప్పాలి. ఆమె గతంలో ఒక శపథం కూడా చేసింది. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు నేను చెప్పులు వేసుకోనని కూడా చెప్పింది. సో సాధారణంగా సోషల్ మీడియాలో కూడా బయట కూడా ఈ విషయం కూడా కాస్త వైరల్గా మారింది. కొంతమంది విమర్శలు చేసినప్పటికీ కూడా ఆమె ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. ఆ స్టేట్మెంట్లో భాగంగా ఇప్పటికి కూడా ఆమె చెప్పులు వేసుకోకుండా కూడా ఆమె నడిచిన సందర్భాలు కనిపిస్తుంది. అంటే ఎండాకాలం లాంటి సందర్భాల్లో అలాగే కొన్ని రాళ్ళ మీద నడిచే సందర్భాల్లో కూడా చెప్పులు చాలా అవసరం. ఈ రోజుల్లో ఆరోగ్యంగా కూడా ముఖ్యంగా అయినప్పటికీ కూడా ఆమె చెప్పులు లేకుండా ఆమె ఏదైతే వాగ్దానం చేసిందో ఆ వాగ్దానం మీద నిలబడి కూడా ఉన్నది. ఆ విధేయత కూడా కారణం కావచ్చు, మరే కారణాలు అయినప్పటికీ కూడా గిరిజన బిడ్డను మండలిలోకి తీసుకెళ్తే ఒక బాగుంటుంది, మండలిలో వాయిస్ వినిపించినట్టు ఉంటుంది, ఒక విప్పును చేస్తే ఇంకా బాగుంటుంది, పార్టీ వాయిస్ వినిపించినట్టు ఉంటుంది, పార్టీకి ఒక ఇమేజ్ వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యోచిస్తున్నట్టు తెలుస్తుంది. దాదాపు పార్టీలోని కీలక వ్యక్తులు కూడా ఆమె పేరు ఉంటే బాగుంటుందని తెలుస్తుంది. ఇప్పటికే 5 స్థానాలు అయితే ఖాళీ అవుతున్నాయి. అందులో భాగంగా మహమ్మద్ అలీ గారు ఉన్నారు, సత్యవతి రాథోడ్ గారు ఉన్నారు, షేరి సుభాష్ రెడ్డి గారు ఉన్నారు, ఇలా ఎగ్గే మల్లేశం గారు కూడా ఉన్నారు, ఇంకా ఎంఐఎం సంబంధించిన ఎమ్మెల్సీ కూడా. వీళ్ళ 5గురి పదవి కాలం అయితే ముగియబోతున్నారు, రిటైర్ కాబోతున్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి ఆమెకు సిట్టింగ్ ఎమ్మెల్సీకే అవకాశం కల్పించి విప్పుగా చేయడానికి సిద్ధమవుతుంది. ఇప్పటికే విప్పుగా ఉన్నారు, మరోసారి విప్పు చేయడానికి కూడా పార్టీ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. తద్వారా మరొక అవకాశం ఇవ్వడం ద్వారా కూడా మహిళలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నామనే ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ఒక కోణం కూడా కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పట్ల కూడా మహిళలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు అన్న ఒక అపవాదు కూడా ఉంది. సరైన ప్రాధాన్యత ఇవ్వలేదు, మొదటి టర్మ్లో అసలు మహిళా మంత్రినే చేయలేదని ఒక అపవాదం ఉంది. ఇప్పటికే కవిత తప్ప వేరే వారికి అవకాశం కల్పించలేదని ఒక అపవాదు ఉన్న నేపథ్యంలో
ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇప్పటికే పార్లమెంట్లో కానీ చర్చ జరుగుతుంది. 33% మహిళా కోటా విషయంలో కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత చేస్తున్న నేపథ్యంలో కూడా ఇలాంటి సందర్భాల్లో మహిళలకు మేము ప్రాధాన్యత ఇస్తున్నాం అనే కోణాన్ని కూడా చెప్పే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా మరొకసారి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఈ యొక్క పార్టీ బీఫామ్ మాత్రం ప్రస్తుతం ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్సీ అయిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారికి అయితే మరొకసారి అవకాశం కల్పించబోతున్నట్టు తెలుస్తుంది. దాదాపు ఆమెకు అలాగే ఆమె అనుచర వర్గాన్ని కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ సంబంధించిన పరిసరాల్లో కానీ బయట కూడా చర్చకు దారితీస్తుంది. ఆమెను ఎమ్మెల్సీ చేయబోతున్నారు, ఇక విప్పు కూడా ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించిన అధినేత కానీ పార్టీ కూడా ఇప్పటికే సమాచారం కూడా ఇచ్చిందని కూడా ఆమె అనుచర వర్గం అయితే చెప్పుకునే పరిస్థితి బయట కనిపిస్తుంది. మరి చూడాలి, అన్ని రకాలుగా ఇప్పటికే నిర్ణయం అయినప్పుడు కూడా రేపేమో ప్రకటన వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆమె పేరు దాదాపు కన్ఫర్మ్ అయినప్పటికీ కూడా చివరి నిమిషంలో ఇంకా పార్టీ అవసరాల దృష్ట్యా పేరు మారే అవకాశం ఉందా? ఎందుకంటే దాసోహ్ శ్రావణ్ లాంటి వ్యక్తి కూడా ఇప్పటికే గవర్నర్ కోటాలో రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా గవర్నర్ తిరస్కరించడంతో ఇక అలాంటి వ్యక్తులు చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. పార్టీ కోసం పనిచేస్తున్న ఒక అవకాశం కోసం చూస్తున్నారు. మరి చివరి నిమిషంలో మార్చే అవకాశం ఉందా? బీఆర్ఎస్ లాంటి పార్టీలో మాత్రం ఒకసారి ఫిక్స్ అయితే మళ్ళీ మార్చడం లాంటిది కూడా ఏముండదు. కానీ ఏదేమైనప్పటికీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ బలాన్ని బట్టి చూస్తే మాత్రం బీఆర్ఎస్కు ఒక ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉండి మరికొద్ది రోజుల్లో రిటైర్ కాబోతున్న సత్యవతి రాథోడ్ గారికి మరొకసారి అవకాశం కల్పించబోతున్నట్టు కూడా బీఆర్ఎస్ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతుంది.